హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మళ్ళీ వీక్ వచ్చింది. లాస్ట్ వీక్ మీరు వీడియో చూడకపోయి ఉంటే కనుక ఈ పాటికి చూడండి, మీకు అర్థమవుతుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నామని. సో యాక్చువల్గా క్రింగ్స్ ఐలాండ్కి వెళ్తున్నామండి. పాసెస్ ఉన్నాయి మాకు, ఇయర్లీ పాసెస్. సో వీ కెన్ గో హౌ మెనీ టైమ్స్ వీ వాంట్ అనమాట. అందు గురించి ఏంటంటే అన్ని రైడ్స్ అన్నీ అక్కడ బోత్ వెట్ డ్రై రైడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ప్లస్ స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి, ప్లే ఏరియాస్, ఇంకా పిల్లలకి క్యారికేచర్స్ అని ఇవన్నీ ఉంటాయన్నమాట. పెరేడ్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఒక రోజులో కవర్ చేయలేము, అందులో ఎండగా ఉంటుంది కాబట్టి, సమ్మర్ సీజన్ కాబట్టి ఫుల్ రష్ ఉంటారు వీకెండ్స్. సో అన్నీ కవర్ అయితే చేయలేము. సో ఇలాగా వీక్కి వన్స్ అలాగా తిరిగినట్టుగా ఉంటుందని చెప్పి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఆల్రెడీ కొన్ని రైడ్స్ అయితే కవర్ చేశాను. సో ఆ వీడియో చూడకపోయి ఉంటే కనుక చూసి రండి, మీకు అర్థమవుతుంది బాగా. సో ఇప్పుడైతే ఇంకా మిగిలిన రైడ్స్ కవర్ చేద్దాము, లేదంటే వాటర్ పార్క్ అలాగ వెళ్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. చూడాలి ఎంతవరకు కవర్ చేస్తామా అని. మళ్ళీ అగైన్ ఇవాళ కనుక కవర్ చేయకపోతే కనుక అన్నీ మళ్ళీ నెక్స్ట్ వీక్ గడిని లేకపోతే ఏదైనా ఒక వీక్ డేలో ప్లాన్ చేద్దాంలే అని అనుకున్నాం అన్నట్టు, ప్లాన్ చేస్తాం. సో ఇదిగో కిడ్స్ అయితే ఇలా ఉన్నారు. హాయ్ చెప్పారా? వాళ్ళు ఎంజాయ్ అదే ఏంటి ఎగ్జైటింగ్గానే ఉన్నారండి. ఎందుకంటే వెట్ పార్క్ అని చెప్పాము, వాటర్ పార్క్ అని చెప్పి. చూడాలి వాటర్ రైడ్స్ ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయా ఉండవా అని. యాక్చువల్గా ఏంటంటే అక్కడ చాలా ఎక్కువ వాక్ చేయాలండి లోపల. సో దాని మూలాన ఏమవుతుందంటే తొందరగా కలిసిపోతాము. సో దొరికిన రైడ్స్ ఏదో ఒకటి తొందరగా కొద్దిగా తిరిగేసి వద్దామని అనిపిస్తూ ఉంటుంది. సో ఇవాళ ఎలాగైనా వాటర్ పార్క్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం, చూడాలి ఎంతవరకు కవర్ చేస్తాం. సరే అక్కడ వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను. సరే చలో బాయ్. ఇటు చూడు అలయ్య. సో ఇది సోక్ సిటీ అండి, వాటర్ రైడ్స్ ఉంటాయి, వెళ్దామని వచ్చాము. డైరెక్ట్ అయితే ఇక్కడికే తీసుకున్నాము, ఇక్కడికే పార్క్కి వచ్చాము. సో చూడాలి లోపల అదంతా ఎలా ఉంటుందో. ఫుల్ ఎండ్ ఉందండి ఈరోజు. బాగా ఎక్కువ రైడ్స్ అయితే ఉన్నాయి, బట్ చాలా ఎండగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక వెనకాల అబ్బా ఎండ కొడుతోంది. సో ఇది వన్ ఆఫ్ ద హైలైట్ అండి ఆ పార్క్కి. సో పైనుంచి అయితే ఫుల్ వాటర్ అయితే పడుతుంది. చూసారంటే ఆ పెద్ద ట్యాంక్ నుంచి స్ప్లాష్ ల్యాండింగ్ అనమాట. అసలు ఎంత ఫోర్స్గా పడుతుందంటే అంత ఫోర్స్గా పడుతుంది. మా హిమయ అయితే నుంచోమంటే నుంచోలేదు, తను చాలా కొద్దిగా భయపడింది అనమాట. బట్ స్టిల్ తన్ని కళ్ళు మూసి మనం ఎత్తుకుని నుంచున్నాం అనమాట. అప్పుడు పర్వాలేదు అనిపించింది. బట్ అదైతే కొద్దిగా బాగా అనిపించింది. ఇంకా దాని తర్వాత స్విమ్మింగ్ పూల్స్, ఇంకా స్లైడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీ కెన్ ఎంజాయ్ అనమాట. స్లైడ్స్ అయితే కనుక చాలా రష్ ఉందండి. ప్లస్ ఏంటంటే ఒకటి రెండు అయితే కనుక చాలా పెద్ద స్లైడ్స్ అనమాట, వాటర్ అయినా కూడా. బట్ స్టిల్ కిడ్స్కి అయితే కనుక 2-3 చిన్న చిన్నవి ఉన్నాయి. సో దాంట్లో ట్రై చేసాం మేము, బాగా అనిపించింది అనమాట. కిడ్స్ అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా దాని తర్వాత అంతా కూడా ఇంకా స్విమ్మింగ్ పూల్లోనే వాళ్ళు స్విమ్ నేర్చుకోవడం, లేదంటే అక్కడ కాసేపు వాటర్లో అటు ఇటు తిరగడం అలా చేశారనమాట. What do you want to do? You want to go over there to the beach pool with Mommy? Mommy will hold you.
ఇదైతే హైలైట్ అండి అక్కడ. నాకైతే చాలా చాలా ఇష్టం. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే కొద్దిగా లైట్‌గా ప్రమాదమే. బట్ స్టిల్ అందరూ లైఫ్ గార్డ్స్ వీళ్ళందరూ ఉంటారు. ఇదేంటంటే యాక్చువల్‌గా వేవ్ పూల్. ఇక్కడేంటంటే మనకి సముద్రంలో అలలు ఎలా వస్తాయో అలాగా వాళ్ళు టెంపరరీగా పెట్టినవనమాట. అంటే ఒక్కొక్క 5 మినిట్స్‌కి ఒకసారి వాళ్ళు రిలీజ్ చేస్తారు అలల కింద. అవి వస్తాయన్నమాట. ఇంకా సేమ్ మనకి సముద్రంలో ఎలాగ ఆడుకుంటామో, ఎలా ఉంటామో అలా అలలొచ్చి కాసేపు మళ్ళీ వాడు ఆపేస్తాడు. దాని తర్వాత మళ్ళీ మనం ఓ 2, 3 మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తూ ఉంటాయన్నమాట. అలాగా ప్లాన్ చేస్తాడనమాట. చాలా బావుంటుంది. కాకపోతే ఏంటంటే మనం పెద్దవాళ్ళమైతే కొద్దిగా మనకి కాళ్ళు అందుతాయి కాబట్టి స్విమ్మింగ్ పూల్ కన్నా కొద్దిగా పెద్ద హైట్ అంటే 5 ఫీట్ అలాగే ఉంటుంది. ఎక్కువ హైట్ ఏమి ఉండదు. సో, పెద్దవాళ్ళకి కొద్దిగా పర్వాలేదు. కానీ ఇలాంటి కిడ్స్‌కైతే గనక లైఫ్ జాకెట్స్ ఇచ్చి వాళ్ళని స్విమ్ చేసుకునేటప్పుడు చేసుకోమంటారు. లేదంటే అది. బట్ స్టిల్ అలా గూడా ఎంత చేసినా గూడా మన హిమయా లాంటి వాళ్ళకి చాలా కొద్దిగా ఇబ్బందే అనమాట చిన్నపిల్లలకి. బట్ స్టిల్ షీ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట అండి. చాలా చాలా గొడవ చేసింది. ఇంక అక్కడి నుంచి వచ్చేస్తుంటే వద్దు ఇంకా ఆడదాం అన్నట్టుగా చెప్పిందనమాట. ఎందుకంటే అది అలలు ఇలా వచ్చి వెళ్ళడం ఇదంతా జరుగుతుంది కాబట్టి సూపర్‌గా అనిపిస్తుందనమాట. మనం ఎంతసేపయినా అక్కడ ఎంజాయ్ చేయొచ్చనమాట. శ్రీ హిమయ! సో, మొత్తానికైతే ఈ వెట్ రైడ్స్ అయితే అయ్యాయండి సోక్ సిటీ. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. కొద్దిగా అలసట అయితే వచ్చేసింది. ఎందుకంటే ఎక్కువ ఈ వేవ్ పూల్ దగ్గర ఆడారనమాట. అందరం కూడా నీరసం వచ్చేసింది. ఇంకా డ్రై రైడ్స్‌కి వద్దులే నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. స్లైడ్స్ ఇవన్నీ అంటే కొద్దిగా భయమేనండి. నాకు భయమే, ఇంకా పిల్లలకి భయమే. సో 1 or 2 ఎక్కామంతే. ఇంకా పెద్ద పెద్ద స్లైడ్స్ అలాంటివి ఏమి ఎక్కలేదు, వాటర్ స్లైడ్స్. బట్ అయితే ఎంజాయ్ అయితే చేశారనమాట. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి మళ్ళీ మా వీడియోస్తో మీ ముందరకు వస్తాము. అది మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. బాయ్ అండి అయితే.